ఈ ప్రపంచానికి మరుగైన జ్ఞానం, నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం, జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం, చుంటి తేనె ధారల కన్నా మధురమైన జ్ఞానం, అపవాది బాణాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం, మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం, ఆహుతవ్వబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం, శాశ్వతానందాన్ని నింపే జ్ఞానం, దేవునికి దగ్గర చేసే జ్ఞానం, మహా సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్. మాటల్లోనికి మనం ప్రవేశిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే మా ప్రియమైన పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి ఈ 3 రోజుల సభలలో 3వ దినానికి మమ్మల్ని నడిపించారు. ఇంతవరకు మంచి మాటలు మీ కుమారుని ద్వారా మాకు ఇచ్చారు తండ్రి. మరిన్ని మాటలు ఈ ముగింపు మాటలుగా మేము మాట్లాడుకొనబోచుండగా మీ నడిపింపును వేడుకొనుచున్నాం, అర్థిస్తున్నాం. ప్రతి మాటను మీ పిల్లలు జాగ్రత్తగా ఆలకిస్తూ ఆలోచిస్తూ, తద్వారా మీరున్న లోకం రాజుగా, మీరున్న లోకం రాజలోకం, ఆ రాజలోకానికి చేరుకునే అదృష్టం, భాగ్యం, ధన్యత మా అందరికీ దయచేయమని కోరుచు. మీ ప్రియ కుమారుడు, మా అందరి ప్రభు రక్షకుడైన యేసు ప్రభు వారి అత్యంత పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మీ పాద సన్నిధిలో పెట్టుచు కోరుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, రాజలోకానికి రహదారి ఏది అన్న ఆలోచనాత్మకమైన సభలలో ఇది చివరి దినం. మొదటి దినం నుండి వాక్యానికి మాత్రమే పెద్దపీట వేస్తూ అనేకమైన సంగతులు బైబిల్లో నుంచి మనం ఆలోచిస్తూ వచ్చాం. దేవుడు తండ్రిని, ఆయన సృష్టికర్తని, ఆయన మహారాజని, ఆయనున్న లోకం పరలోకం, రాజుగారున్న లోకం కనుక అది రాజలోకమని, ఆ రాజుగారి పిల్లల మనమందరమని, ఆ రాజుగారి లోకానికి రాజకుమారులమైన మనం, రాజుగారి పిల్లలమైన మనం వారసులమని, అక్కడే మన పౌరస్థితి ఉందని, అదే మన సొంత దేశమని, సొంత లోకమని, యాత్రికులుగా పరదేశులుగా ఈ లోకానికి వచ్చిన మనం ఏనాటికైనా మన సొంత దేశానికి వెళ్ళిపోవాలని, అలాంటి ఆలోచనలతోనే బైబిల్లో ఉన్న భక్తులందరూ బ్రతికి మృతి చెందారని మొదటి దినం మనం నేర్చుకున్నాం. మరి ఆ రాజలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అన్న ప్రశ్నతో నిన్నటి దినాన, 2వ దినాన మనం మొదలు పెడితే, ఆ పరలోకపు కనాను అనుకోండి కొద్దిసేపు, పరలోకపు యెరూషలేము అనుకోండి కొద్దిసేపు. ఆ కనాను ప్రయాణంలో మనం విజయవంతంగా ముందుకెళ్ళాలంటే ఒకనాడు ఈ భూలోక కనానుకు జరిగిన ప్రయాణాన్ని ఆలోచిద్దాము అని మీ ముందు ఆ సందర్భాన్ని పెట్టాను. ఏ దేవుడైతే ఈరోజు మనకు ఆ రాజలోకాన్ని, పరలోకపు కనానుని, పరలోకపు యెరూషలేముని ప్రమాణం చేశాడో లేదా వాగ్దానం చేశాడో, అదే దేవుడే ఒకనాడు భూలోక కనాన్ని ఒక జనాంగానికి వాగ్దానం చేశాడు. అది అబ్రహాము గారి సంతానం, ఇశ్రాయేలు జనాంగం. ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని కనానుకు నడిపించేటప్పుడు దేవుడు వారిని సమీపముననున్న ఫిలిష్తీయుల దేశము గుండా తీసుకుని వెళ్ళక, ఒక కారణం చేత, బయటికి వచ్చిన కొద్ది రోజులకే యుద్ధం చూస్తే భయపడిపోతారని ఇశ్రాయేలీలను చుట్టూ ఉన్నటువంటి ఒక దారి, అదే అరణ్య మార్గం. ఆ అరణ్య మార్గము గుండా ఒక మంచి ఉద్దేశంతో దేవుడు తానే ముందుండి వారు నడిపిస్తున్న రోజులలో దేవుని అర్థం చేసుకోక, దేవుని మనసును తెలుసుకోక ఇశ్రాయేలీలు తప్పు చేసి ఆ అరణ్య మార్గములో కనాను ప్రయాణ మధ్యలో సనిగి, ఆయాసము చేత సనిగి, తిండి కొరకు సనిగి, అలాగనే చదువుకుంటూ ముందుకెళితే చెడ్డ సమాచారము తెచ్చి కనాను దేశము నుండి కనాను దేశానికి 40 దినాల పాటు సర్వేకి వెళ్ళినటువంటి పెద్ద మనుషులందరూ కూడా చెడ్డ సమాచారము తెచ్చి ఇశ్రాయేలీలను భయపెడితే, ఆ ఇశ్రాయేలీలు మళ్ళీ భయపడి ఐగుప్తుకి వెళ్ళిపోతే బాగుంటుంది కదా అని వెనక్కి తిరిగి చూసి ఈ కనాను ప్రయాణములో దేవుని దృష్టిలో తప్పు చేసి వారు నశించిపోయినట్టుగా మనం చూసాం నిన్నటి దినం.
కనాను ప్రయాణాన్ని మొదలుపెట్టినా చేరుకోలేకపోవడానికి గల కారణం ఒకటి, వారు దేవునిని అర్థం చేసుకోకపోవడం, ప్రతి చిన్నదానికి వారు సనగడం అన్నది మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాం. కారణం ఏదైనా సనుగుట దేవునికి ఇష్టం లేదు. అవన్నీ దేవుడు ఎందుకు రాయించాడు అని మనము నిన్నటి దినాన ముగింపు మాటల్లో మనం చూసినప్పుడు, అవన్నీ దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై దేవుడు అవి రాయించేను అని చూసాం. అందువలన వారి వలె మనము చెడ్డవాటిని ఆశించక అన్నాడు కదా పౌలు గారు. వారి వలె మనము చెడ్డవాటిని ఆశించక దేవుని దృష్టిలో ఇష్టలుగా బ్రతకకుండా, వారి వలె బ్రతకకుండా, వారు ఎలాగైతే బ్రతకకుండా ఉన్నారో వారి వలె మనం బ్రతకకుండా మన ప్రయాణము సాగితే మనం విజయం సాధించలేమని, అందువలన వారి వలె చెడ్డవాటిని ఆశించక, వారి వలె తప్పు చేయక, ఒకవేళ మనం జాగ్రత్తగా నిలుచుచున్నాము అని అనుకుంటే పడిపోకుండా జాగ్రత్త పడదాం. ఒకవేళ శోధనలు వస్తున్నా ఆ శోధనలు చూసి భయపడకండి. ఎందుకంటే మనము సహించినంతకంటే ఎక్కువగా మనల్ని దేవుడు శోధింపబడనివ్వడు. పైపెచ్చు ఆ శోధనలో నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడే చూపిస్తాడు. ఆనాటి ఇశ్రాయేలీయులు చేసిన తప్పు మనము చేయకూడదు అన్న ఒక సత్యాన్ని నిన్నటి దినాన మనం చూసాం. ఇక ఈరోజు ఈ ముగింపు మాటలలో మరిన్ని లోతైన సంగతులు ఆలోచించే ప్రయత్నం చాలా జాగ్రత్తగా మనం చేద్దాం. ఇవే ముగింపు మాటలు, రేపటి నుంచి సభలు ఉండవు. చాలా విషయాలు నేను మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. అనేకమైన వచనాలు బైబిల్లో నుంచి చూపించాలని నేను ఆశిస్తున్నాను. మీ మంచి కోసం ఓపిక ఉన్నవారందరూ రాసుకోండి, ఓపిక లేని వారు కూడా రాసుకోండి. తప్పదు, రేపటి నుంచి ఉండదు కనుక. ఇక జాగ్రత్తగా మనం ముందుకెళ్దాం. నిన్నటి దినాన దేవుడు ఇశ్రాయేలీయులను కనానుకు నడిపించడానికి ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆయనే భక్తుడైన దైవజనుడైన దేవుని సేవకుడైన మోషే గారు. వింటున్నారుగా? మోషే గారికి ఒక మార్గాన్ని చూపించాడు. కనానుకు మార్గం చూపించి, ఈ మార్గములో నీవు నా ప్రజలను నడిపించాలి అని ఒక మార్గాన్ని చూపించాడు. అది ఫిలిష్తీయుల మార్గం కాదు, కానీ అదొక అరణ్య మార్గం. అందుకే ఐగుప్తులోని రామశేష నుంచి మొదలై సుక్కోతుకు వచ్చి, ఆ సుక్కోతు అనే ప్రాంతం నుంచి మొదలై ఇంకా ముందుకు వెళ్ళిపోతే ఆ అరణ్యములో, ఆ యొక్క కనాను ప్రయాణంలో ఎన్నో ప్రాంతాలను వాళ్ళు టచ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు. అందులో సీను అరణ్యం ఉంది, ఒక సినాయి పర్వతం ఉంది. అలాగనే ముందుకెళ్ళిపోతే కాదేశు బర్నయ ఉంది. చివరికి ఎరికో గోడలను కూల్చి చివరికి కనానులోనికి వారు ప్రవేశించినట్టుగా మనం బైబిల్లో చరిత్రను చూడగలం. కనానుకు చేరుకోవడానికి ఐగుప్తు నుంచి ఒక రూట్ మ్యాప్ని దేవుడు మోషేకు చూపించాడు. రూట్ అన్నాను దాన్ని, దారి అన్నాను దాన్ని, త్రోవ అని అనొచ్చు మనం దాన్ని, లేదా మార్గం. ఆ మార్గంలో ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి, ఆ మార్గంలో ఎన్నో అరణ్యాలు ఉన్నాయి, ఆ మార్గంలో ఎన్నో పర్వతాలు ఉన్నాయి. కానీ ఒక్కొక్క దాన్ని టచ్ చేస్తూ, చూపిస్తూ, నడిపించుకుంటూ దేవుడు తీసుకొని వెళ్తున్నాడు. అది ఒక మార్గం. ఒక తండ్రి తన పిల్లలకు ఎలాగైతే ఒక స్కూల్కి తీసుకొని వెళ్ళేటప్పుడు మార్గాన్ని చూపిస్తాడో, ఒక ప్రాంతానికి తీసుకొని వెళ్ళినప్పుడు ఎలాగైతే దారి చూపిస్తాడో, ప్రత్యేకించి తొలి దినాలలో బిడ్డను బడికి తీసుకొని వెళ్ళేటప్పుడు డాడీ ఖచ్చితంగా మార్గాన్ని చూపిస్తాడు. ఇదిగో నా ఇంటి నుంచి బయలుదేరితే ఇలాగనే నువ్వు వెళ్ళాలి, ఈ త్రోవలోనే వెళ్ళాలి, లెఫ్ట్కి తిరగాలి కానీ రైట్కి తిరగకూడదు, లెఫ్ట్కి తిరగాలి, స్ట్రైట్ వెళ్ళాలి. ఇక్కడ నుంచి సెకండ్ లెఫ్ట్ తీసుకుంటే, సెకండ్ రైటో సెకండ్ లెఫ్టో తీసుకుంటే నీ స్కూల్ వస్తుంది, ప్రతిరోజు ఇదే రూట్లోనే వెళ్ళాలని ఒక తండ్రి తన బిడ్డకు ఒక మార్గాన్ని చూపిస్తాడు. కొద్దిసేపు ఈ పదజాలాన్ని జాగ్రత్తగా మీరు పసిగట్టి మనసులో పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఒక తండ్రి తన బిడ్డకు స్కూల్కి ఎలా వెళ్ళాలో మార్గాన్ని చూపిస్తాడు. తెలీదు కనుక ఆ బిడ్డకి. కానీ ఏ తండ్రి అయితే ఇంటి నుంచి బడికి వెళ్ళడానికి ఒక దారి చూపిస్తాడో, ఒక మార్గాన్ని చూపిస్తాడో, ఒక రూట్ను చూపిస్తాడో, అది ఎన్ని రోజులు చూపిస్తాడు? మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు, మహా అంటే తొలి వారం రోజుల పాటు ఆ బిడ్డ రూట్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి అవసరమైతే వారం రోజుల పాటు తండ్రి నడిపించుకుంటూ తీసుకొని వస్తాడు. ఇదే దారిలో వెళ్ళాలి, ఇదే దారిలో రావాలి, ఆ బిడ్డకు అలవాటు అయ్యేంత వరకు తండ్రి దగ్గరుండి నడిపిస్తాడు. మహా అంటే ఒక 10 రోజులు అనుకోండి, 2 వారాలు అనుకోండి. కానీ సంవత్సరాల తరబడి ఆ రూట్లో నడిపించుకుంటూ వెళ్ళడు. ఒక తండ్రి తన బిడ్డకు చూపించే ఒక దారి అది. అయితే అదే తండ్రి ఆ బిడ్డకు మరొక దారిని చూపిస్తాడు. అది ఇప్పుడు ఈ రాత్రి మనం ఆలోచించాలి.
ఒక తండ్రి బడిలో బిడ్డను చేర్చిన తర్వాత ఒక రూట్ చూపిస్తాడని చెప్పాను. మీరందరూ కూడా చేసే ఉంటారు మీ పిల్లలకి. ఎవరైనా చేయాలి, తప్పదు. దారి తప్పిపోతే టెన్షన్. అందుకే కరెక్ట్ రూట్ చూపించాలి. అది మొదటి 2 వారాలు చేసిన తర్వాత ఆ రూట్ బిడ్డకు అలవాటైన తర్వాత నిదానంగా ఆ తండ్రి ఆ బిడ్డతో వెళ్ళడం మానేస్తాడు. దారి అర్థమైపోయిందిగా, వెళ్ళేసి వస్తాడు రోజు. అయితే ఏ తండ్రి అయితే ఆ బిడ్డకు ప్రతిరోజు రూట్ చూపించాడో తొలి దినాలలో, అదే తండ్రి ఆ బిడ్డకు మరొక దారిని చూపిస్తాడు, మరొక రూట్ను చూపిస్తాడు, మరొక మార్గాన్ని నిర్దేశిస్తాడు. మార్గనిర్దేశకుడిగా. ఏంటా మార్గం తెలియాలంటే మీ బిడ్డలకు మీరు ఎలాంటి మార్గాలు చూపించారో ఒకసారి ఆలోచించండి. ఆ మార్గం ఏంటో ఒక్కసారి మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఆ మార్గం ఏంటో ఒక్కసారి మిమ్మల్ని ఆలోచింపజేస్తాను. ఆ మార్గం ఏంటో ఒక్కసారి మీరు ఆలోచించమని కోరుతాను. బిడ్డను బడికి పంపించేటప్పుడు ఆ బిడ్డతో చెప్పే కొన్ని మాటలు, తండ్రిగా లేదా తల్లిగా, నాన్న, కొత్త వ్యక్తులు ఎవరైనా కనబడితే నువ్వు వారితో మాటలు పెట్టుకోకు. కొత్త వ్యక్తులు ఎవరైనా నీకు చాక్లెట్ కానీ బిస్కెట్ కానీ ఇస్తే నువ్వు తీసుకోకు. బడికి వెళ్ళిన తర్వాత క్లాస్లో ఎవరితో గొడవ పడకు. నీకు ఇంట్లో అందరినీ కొట్టే అలవాటు ఉంది, ఆ పని చేయకు. బడికి వెళ్ళిన తర్వాత ఆ క్లాస్ రూమ్లో నీ ఫ్రెండ్స్తో కానీ నీ క్లాస్మేట్స్తో కానీ గొడవలకు దిగకు. మీ టీచర్ ఏం చెబితే అది విను. ఏదైనా హోంవర్క్ ఇస్తే చెయ్యి. చెప్పిన మాట వినాలి. ఏడవకూడదు, అరవకూడదు, ఎదురు తిరగకూడదు. దీని అంతా ఏమంటారు మీరు? ఈ పదజాలాన్ని, ఈ సూచనలన్నిటినీ మీరేమని పిలవాలి, మనం ఏమని పిలవాలి? నేను అంటాను, ఆ బిడ్డకు నిన్నటి వరకు బడికి దారి చూపించిన మీరు ఈ రోజు నుండి ఆ బిడ్డకు బ్రతుకులో దారి చూపిస్తున్నారు. జీవితంలో ఒక మార్గాన్ని చూపిస్తున్నారు. ఏ వయసుకు తగ్గ సూచనలు తల్లిదండ్రులుగా మీ పిల్లలకు మీరు ఇస్తారా లేదా చెప్పండి. ఇవ్వరా? పెద్దలు మాట్లాడుకునేటప్పుడు పిల్లలు మీరు మధ్యలోకి రాకండి, తప్పది. పెద్దవాళ్లకు వందనాలు చెప్పండి, పెద్దవాళ్లకు నమస్కారం పెట్టండి, గౌరవించండి, గౌరవప్రదంగా ఉండండి. మీ ఉపాధ్యాయులను మీరు కించపరచకండి. ఈ మాటలు మీరు తల్లిదండ్రులుగా చెప్పరా? ఒక వయసుకు వచ్చే కొద్దీ అమ్మాయిలకు చెప్పవలసిన మాటలు అమ్మాయిలకి, అబ్బాయిలకు చెప్పవలసిన మాటలు అబ్బాయిలకి. ఒరే 10th పాస్ అయ్యావు, ఇక నుంచి రేపటి నుంచి కాలేజీకి వెళ్తున్నావు. కానీ కాలేజ్ అనగానే ఆ కల్చరే వేరు, కాలేజ్ అనగానే ఆ వాతావరణమే వేరు. నిన్నటి వరకు బడిలో యూనిఫామ్ ఉంది చక్కగా, ఆ బడిలో ఎంతో స్ట్రిక్ట్గా ఉన్నాయి, అన్ని పుస్తకాలు తీసుకుని వెళ్ళాలి. రేపటి నుంచి వెళ్ళే కాలేజీలో అలాంటివి ఉండకపోవచ్చు. కానీ ఒక్కసారి కాలేజీలో అడుగు పెడితే ఆ వయసు చాలా ప్రమాదకరం. ఎవరు ఏది చెబితే అది వినకు. ఎవరు ఏది అలవాటు చేసే ప్రయత్నం చేస్తే నువ్వు దురలవాట్లకు నువ్వు బానిసవ్వకు. మీ నాన్నని చూడు ఒకసారి ఎంత గట్టిగా ఉన్నాడో అని. నాన్న బిడ్డకు ఒక మార్గనిర్దేశకాన్ని చేస్తాడని మర్చిపోకండి. బడికి కాలేజీకు దారి చూపించిన ఒకనాడు ఆ తండ్రి ఇక బిడ్డకు అవసరమైనంత కాలం ఒక జీవితంలో అవసరమైన ఒక మార్గాన్ని చూపించుకుంటూ ఆ బిడ్డను నడిపిస్తాడు. ఆ బిడ్డ ఎంత పెద్దవాడైనా ఆ తండ్రికి అనుభవం పెరుగుతూ ఉంటుంది కనుక బడిలో ఎలా ఉండాలో చెప్పాడు, కాలేజీలో ఎలా ఉండాలో చెప్పాడు, యూనివర్సిటీ చదువుల్లో ఎలా ఉండాలో చెప్పాడు, ఉద్యోగ వేట మొదలైనప్పుడు ఎలా ఉండాలో చెప్పాడు. చదువుకున్న తండ్రి అయితే ఉద్యోగం వచ్చిన తర్వాత ఎలా ఉండాలో చెబుతాడు. వివాహము చేసుకుంటే వివాహమైన తర్వాత ఎలా ఉండాలో చెబుతాడు. పిల్లల్ని ఎలా పెంచాలో చెబుతాడు. బ్రతుకంతా తండ్రి తన పిల్లలకు బ్రతుకు దారిని, బ్రతుకు మార్గాన్ని, బ్రతుకు పాఠాలను నిర్దేశిస్తాడని మీరు మర్చిపోకండి. మన బిడ్డలకు మన దైనందిన జీవితంలో మనము 2 రకాల మార్గాలను మనం బోధిస్తాం. ఒకటి నిజంగా దారి, రోడ్డు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అది ఒక మార్గం అయితే, మరొకటి, అందుకే మనం బోర్డు చూస్తుంటాం, పోస్ట్ ఆఫీస్కు దారి అని ఆరో మార్కేస్తాడు, అదొక దారి. పోలీస్ స్టేషన్కు దారి, అదొకటి. హైవేలు ఎక్కితే గుంటూరుకు ఒక దారి, విజయవాడకు ఒక దారి అని చాలా బోర్డ్స్ మన కంటికి కనపడుతూ ఉంటాయి. అది ఒక దారి, అది ఒక రకమైన దారి. కానీ బ్రతుకులో మరొక దారి ఉంది. ఆ దారిలో వెళితేనే బిడ్డకు భవిష్యత్తు ఉంటుంది. ఇది మీకు అర్థమైతే
పరలోకపు తండ్రి మోషే గారికి కనానుకు తీసుకొని వెళ్ళే దారిని చూపించాడు. సుక్కోతు నుండి ఇక్కడికి వెళ్ళాలి, అక్కడ నుండి ఇక్కడికి వెళ్ళాలి, కొద్ది రోజులు అరణ్యములో ఉండాలి, కొద్ది రోజులు ఆ పర్వతం దగ్గర ఉండాలి, ఆ ప్రజలను అక్కడ వదిలి నువ్వు పైకి రావాలి, ఇక్కడ నీతో పనుంది, 40 దినాల్లో నీతో మాట్లాడి నీకు ధర్మశాస్త్రాన్ని ఇవ్వాలి, ఆ తర్వాత నువ్వు కిందికి వెళ్ళాలి. అదంతా ఒక మార్గం. ఆ మార్గాన్ని ఏ దేవుడైతే మోషేకి చూపించి ప్రజలు నడిపించమన్నాడో అదే దేవుడు అదే మోషే గారికి మరొక మార్గాన్ని బోధించాడు. కనానుకు రూటు చూపించిన దేవుడు, కనానుకు నిజంగా దారిని చూపించిన పరలోకపు తండ్రి అదే మోషేకి ఏమని బోధించాడో, ఏమి బోధించాడో మోషే గారి తరువాత వచ్చిన దావీదు గారు బైబిల్లో మన కొరకు రాసిన మాట ఇది. మీరు తీసి చూడాలి. 103వ కీర్తన ప్లీజ్. 103వ కీర్తన, అది దావీదు గారు రాసిన కీర్తన. ఒకసారి 7వ వచనం చూడండి జాగ్రత్తగా. 103వ కీర్తన 7వ వచనం. దేవుడు మోషేకు తన మార్గములను తెలియజేసెను. మార్గాన్ని కాదు, ఏంటంటే ఇది మార్గములను. మోషే, కనానుకు ఏ రూట్లో వెళ్ళాలో నీకు దారి చూపించాను, అదే దారిలో ఈ ప్రజలు నడిపించు. అయితే ఈ ప్రజలు ఈ కనానులో స్థిరంగా ఉండాలంటే నీకు తెలియవలసిన మార్గాలు ఇంకా ఉన్నాయి. ఆ మార్గాలు నేను నీకు బోధిస్తాను, నీవు వెళ్ళి ఆ ప్రజలకు బోధించాలి. ఈ మార్గాన్ని చూపించే నీవే, ఈ మార్గాన్ని చూపిస్తున్న నీవే ఆ కనానులో అడుగు పెట్టిన తర్వాత వాళ్ళు స్థిరంగా ఉండాలంటే, సుఖంగా ఉండాలంటే, దీవెనకరంగా ఉండాలంటే వారు బ్రతుకులో ఉండవలసిన మార్గాన్ని కూడా నువ్వే చూపించాలి. అప్పుడు మోషే గారు దేవుడు తనకు ఏ మార్గాలనైతే చూపించాడో, ఏ మార్గాన్నైతే చూపించాడో జీవితంలో, అదే మార్గాన్ని ఇశ్రాయేలీయులకు ఇస్తూ వారితో చెబుతున్న ఈ సూచనలు ఒక 2-3 వచనాలు ముందుగా మనం చూసుకుందాం. ముందే చెప్పానుగా, చాలా వచనాలు ఇవ్వాలన్న ప్రయత్నం చేస్తున్నాను ఈరోజు. జాగ్రత్తగా రాసుకుని ఇంటికి వెళ్ళి ధ్యానించాలి మీరు, అందుకోసమే ఇస్తున్నాను. 2-3 వచనాలు చెప్పి ఆమెనంటే దానివలన ప్రయోజనం ఉండదు. మీరు అన్నీ చూడాలి కనుక తీద్దాం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము. త్వరగా తీయాలి, త్వరగా చూడాలి, త్వరగా నేర్చుకునే ప్రయత్నం చేయాలి. దేవుని విజ్ఞాన సదస్సులు కదా ఇవి, సభలు కదా ఇవి. అందుకే జాగ్రత్తగా వాక్యాన్ని నేర్చుకునే ప్రయత్నం చేయండి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 33వ వచనం చూద్దాం ఒకసారి. 33. కాబట్టి మీరు కుడికే కానీ, ఎవరి బోధ? మోషే గారి బోధ, ఇశ్రాయేలీయులకు బోధ. ఎవరు నేర్పించిన బోధ? దేవుడు మోషేకు నేర్పించిన బోధ. కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరుగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరచుకొనబో దేశములో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను. అమ్మయ్య, కనానుకు వచ్చాము కదా అని, ఇక మాకు దారితో పని లేదని, కనానుకు వచ్చాము గనక ఇక మాకు మార్గంతో పని లేదనుకోకండి. కనానుకు చేరిన తర్వాత మీరు ప్రయాణించవలసిన మరొక మార్గం ఉంది. ఎందుకంటే ఈ కనాన్ను చూసే కనాను అనుకోకండి. ఆ కనానులో ఉన్నంతకాలం మీరు కరెక్ట్ ఉంటేనే అసలు కనానుకు వెళ్ళగలరు. ఈ భూలోక కనానుకు దారి చూపించిన మోషే పరలోక కనానుకు కూడా దారి చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ పరలోక కనానే రాజలోకం. ఆ రాజలోకానికి రహదారిని చూపిస్తున్నాడు మోషే. ఈ కనానులో ప్రవేశించిన తర్వాత అక్కడ కరెక్ట్గా ఉంటేనే దేవుడు అందులో మిమ్మల్ని పెట్టి తరువాత మీకు భవిష్యత్తునిస్తాడు. పరలోక కనాను గురించి మోషేకు తెలియదా? తెలుసు, మీకు బాగా తెలుసుగా. భూలోక కనానులో మోషే గారు ప్రవేశించలేదు, యెహోషువ గారు నడిపించారు. కానీ మోషే గారు దానికి మరీ పెద్దగా ఏం బాధపడలేదు. బాధపడ్డాడు, మరీ పెద్దగా బాధపడలేదు. ఎందుకంటే
ఆయనకు తెలుసు, భూలోక కనానులో నేను అడుగు పెట్టకపోయినా ఖచ్చితంగా నేను అడుగు పెట్టవలసిన కనానేంటి? పరలోకపు కనాను, రాజలోకం. ఆ రాజలోకానికి నేను అడుగు పెట్టాలంటే, ఆ రాజలోకంలో నేను ప్రవేశించాలంటే దేవుడు నాకు 103వ కీర్తన 7వ వచనంలో దావీదు చెప్పాడే, దేవుడు మోషేకి తన మార్గములను తెలియజేశాడే, ఆ తెలియజేసిన మార్గములలో నేను నడవాలి. అప్పుడే కనానుకు నేను వెళ్ళగలను. అది తెలిసిన, ఆ సూత్రం తెలిసిన మోషే ఇశ్రాయేలులకు కూడా అదే చెబుతున్నాడు, ఆయన మార్గాలలో మీరు నడవాలి. మోషే గారు తన జీవితంలో ఏం బోధించాడో చెప్పండి. ఇప్పుడు మోషే గారు తన జీవితంలో ఇశ్రాయేలులకి ఏం బోధించాడో చెప్పనా? రాజలోకానికి చెప్పండి, రహదారిని బోధించాడు. ఆ మోషే గారు బోధించిన రహదారినే ఈరోజు నేను బోధిస్తున్నాను, మేము బోధిస్తున్నాం మీకు. ఇంకా కొంచెం ముందుకెళ్దామా? కొంచెం ముందుకెళ్దాం. అదే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 6వ వచనం. అదే ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 6వ వచనం. ఆయన మార్గములలో నడుచుకొనున్నట్లు, ఆయనకు భయపడినట్లు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. మార్గములు అన్న పదాన్ని మీరు అండర్లైన్ చేసుకుంటూ వెళ్ళాలి, పెన్నులో ఇంక్ అయిపోయేంత వరకు అని ఉన్నాయని చెబుతున్నానుగా. 10వ అధ్యాయం, అదే ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 12వ వచనం కూడా రాసుకోండి. నీ దేవుడైన, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నువ్వు నడవాలి. అదే మాట చెబుతున్నాడు పదే పదే. ఏమండి? 11వ అధ్యాయం 22వ వచనం. నోట్స్ రాసుకుంటున్న వాళ్ళు కూడా నా కంటికి కనపడుతున్నారు కనుక రెఫరెన్స్లు రాసుకోమని చెబుతున్నాను. 11వ అధ్యాయం 22వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలో నడవాలి అని అంటున్నాడు చూడండి. అదే మాటికి చెబుతున్నాడు ఆయన, అదే ప్రతిసారి చెబుతున్నాడు. 19వ అధ్యాయం 9వ వచనం. అదే ద్వితీయోపదేశకాండం 19:9. నిత్యము ఆయన మార్గములలో నడుచుటకు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడవాలి. చూస్తున్నారు. 28వ అధ్యాయానికి రండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. 28:9. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొనిన ఎడలా యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. ఇదంతా జరగాలంటే నువ్వు చేయవలసింది ఒకటి, దేవుడు చూపించిన మార్గములలో నువ్వు నడవాలి. ఇశ్రాయేలు, నువ్వు నడవాలి. నడవకపోతే ఏం జరుగుతుందో 15వ వచనంలో చూద్దాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్త ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడలా, వినకపోతే ఏం జరుగుతుందో చూడు కింద అని శాపాలు చెబుతూ చాలా ఉన్నాయి. అవన్నీ తర్వాత రాసుకోండి. కాకపోతే 49-50 వచనములు చూద్దాం. అదే అధ్యాయం 49-50 వచనములు. యెహోవా దూరమై ఉన్న భూదిగంతము నుండి ఒక జనమును, అనగా నీకు రాని భాష కలిగిన జనమును, క్రూరముఖము కలిగి వృద్ధులను యవనస్తులను కటాక్షింపని జనమును గద్ద ఎగిరి వచ్చినట్లు నీ మీదికి రప్పిస్తే మిమ్మల్ని నశింపజేసేంతవరకు వాడు నిద్రపోడు. అంటే చేరుకున్న దేశాన్ని మీరు కోల్పోతారు. అబ్బో చేరుకున్నాం, ఎవరు మమ్మల్ని దాడి చేయరని మీరు అనుకోకండి. నా మార్గాలను విసర్జిస్తే శత్రు సేన మిమ్మల్ని వేటాడక తప్పదు. నా మార్గములలో ఉంటేనే శత్రువులు మిమ్మును తాకరు. తేడా వస్తే శత్రు సైన్యం రాక తప్పదు. హోషే గ్రంథంలో కూడా ఈ మాట ఒకసారి గుర్తు చేసుకుందాం. కొంచెం దూరం వెళ్ళిపోయి హోషే గ్రంథానికి రండి. పాత నిబంధనలోనే హోషే గ్రంథం 8వ అధ్యాయం. హోషే గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనమును జాగ్రత్తగా చూద్దాం. 3వ వచనం లేదా ఈ మొదటి వచనం చూద్దాం, బాగుంటుంది. మొదటి వచనం నుండి
బాకా నీ నోటను ఉంచి ఊదుము, జనులు నా నిబంధనను అతిక్రమించి నా ధర్మశాస్త్రమును మీరి ఉన్నారు గనుక పక్షిరాజు వ్రాలినట్టు శత్రువు యెహోవా మందిరమునకు వచ్చునని ప్రకటించు. మూడవ వచనం ఇశ్రాయేలీయులు సన్మార్గమును విసర్జించిరి గనుక. ఏ మార్గం అది? సన్మార్గం, దేవుడు చూపించిన మార్గం. సన్మార్గమును విసర్జించిరి గనుక శత్రువు వారిని తరుమును. అదే ద్వితీయోపదేశకాండంలో మోషే చెప్పాడు. మోషే గారు ఏమైతే చెప్పారో హోషేయ గారి నోట అదే వస్తుంది. మోషే గారి తరం వేరు, హోషేయ గారి తరం వేరు. తరాలు మారిన ప్రవక్తల నోట ఒకే మాట, ఆయన మార్గములలో మీరు ఉండాలి. అదే మోషే గారు నేర్పిస్తున్న బోధ. మర్చిపోకండి, మొదటి రోజు మీకు ఎవరిని చూపించాను? విశ్వాస వీరులు, గొప్ప సాక్షి సమూహము, దేవుని భక్తులు బైబిల్లో నడిచిన మార్గం ఒకటి ఉంది. వారు నడిచిన మార్గం ఒకటి ఉంది, వారి జీవితంలో బోధించిన మార్గం ఒకటి ఉంది. మోషే గారు ఇశ్రాయేలులకు బోధిస్తున్న ఒక మార్గం. ఆయన మరణించే సమయం ఆసన్నమైంది. ఆయన వెళ్ళిపోయే రోజులు దగ్గర పడ్డాయి. అప్పుడు మోషే గారు చివరిగా వారికి ఇస్తున్న సందేశంలో ఆయన ఏమంటున్నాడో చూద్దాం. మళ్ళీ ద్వితీయోపదేశకాండం, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 31:29. ఏలయనగా నేను మరణమైన తరువాత, మీ భవిష్యత్తు చెబుతున్నాను, నేను మరణమైన తరువాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమును తప్పుదురని, ఆ దినములు అంతమంది కీడు మీకు ప్రాప్తమగునని నేను ఎరుగుదును. మీరు చేయు క్రియల వలన యెహోవాకు కోపము పుట్టించినట్లుగా ఆయన దృష్టికి కీడైన దానిని మీరు చేస్తారు. శాపం కాదు అది, వాళ్ళ భవిష్యత్తు అది. ఎందుకంటే అనుభవించాను మీతో. నేను అరణ్యంలో మీ బ్రతుకేంటో, మీ స్థితి ఏంటో, మీ వైఖరి ఏంటో, మీ ఆలోచన విధానం ఏంటో బాగా ఎరిగిన వాడని నేను. కళ్ళ ముందు కనపడే దారిలో నడవమంటేనే మీకు నొప్పి, కనిపించని మార్గంలో నడవమంటే అది ఇంకా బాధ. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి, అక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి అని ఒక్కొక్క అడుగు ముందుకు వేయించుకుంటూ నేను తీసుకొని వెళ్తుంటేనే మీరు ఆయాసంతో సనుగుతున్నారే. కనిపించే దారిలో నడవాలంటేనే మీకు బాధ అయితే, కనిపించని అర్థము చేసుకొనవలసిన, హృదయముతో చూడవలసిన, మనోనేత్రముతో చూడవలసిన మార్గం ఇది. శరీర కన్నులతో, మట్టి నేత్రాలతో చూడగలిగే దారి నిన్న నేను చూపించిన దారి. కనానుకు మార్గం, అరణ్య మార్గం కంటికి కనిపించేది. ఎర్ర సముద్రం మధ్యలో నేల కంటికి కనిపించేది. సీను అరణ్యం కనిపించేది. సీనాయి పర్వతం కనిపించేది. కాదేశు బర్నయ కనిపించేది. అడ్డొచ్చిన ఎదోమును మనవి చేస్తే మేము మా దేశంలో నుండి మిమ్మను పంపడానికి మేము సిద్ధంగా లేమని ఎదోము రాజు ప్రకటించినప్పుడు అది కంటికి కనిపించే ఎదోము రాజ్యం అది. ఎరికో గోడలు కనిపించే గోడలు అవి. కనిపించే మార్గములో కరెక్ట్గా నడవడానికే బాధ అయిన ఇశ్రాయేలీలు, మట్టి నేత్రాలకు కనిపించే దారిలో నడవడానికే బాధ కలిగిన ఇశ్రాయేలీలు మనోనేత్రముతో చూడవలసిన ఒక మార్గం మోషే బోధిస్తుంటే వారి మనసులకు ఎక్కుతుందా? ఈ అరణ్య మార్గం ఏదో ఒకరోజు ఫుల్ స్టాప్ అవుతుంది. జీవితమంతా అరణ్యంలో నడుచుకుంటూ వాళ్ళేం బతకరు. అరణ్య మార్గం ఏదో ఒకరోజు క్లోజ్ అవుతుంది. ఆ దేశంలోనికి నువ్వు వెళ్ళిపోతావు. కానీ కన్ను మూసేంత వరకు ప్రయాణము చేయవలసిన ఒక మార్గం ఉంది. ఇశ్రాయేలు, నీ వినాలి. నువ్వు సమాధికి వెళ్ళేంత వరకు నడవవలసిన ఒక మార్గం ఉంది. అది నీ మనోనేత్రముతో నువ్వు చూడాలి. చూడగలవా? నువ్వు చూడవు. ఆ మార్గం నీకు అర్థం కాదు. ఆ మార్గం నువ్వు అర్థం చేసుకోలేవు. నడిస్తే మంచిది. 81వ కీర్తన 13వ వచనంలో ఇశ్రాయేలుల గురించి బాధతో చెబుతున్న మాట చూడండి ఒక్కసారి. 81వ కీర్తన 13వ వచనం ప్లీజ్. కీర్తన గ్రంథంలోని 81వ కీర్తన 13వ వచనం చదువుకుందాం. అయ్యో అయ్యో
బాధతో అంటున్న మాట అది. అయ్యో, నా ప్రజలు నా మాట వినిన ఎడలా, ఇస్రాయేలు నా మార్గములో నడిచిన ఎడలా ఎంత మేలు. అయ్యో అయ్యో అంటున్నాడంటే నడవట్లేదని. అయ్యో అంటున్నాడంటే అర్థం ఏంటి చెప్పండి? మనోనేత్రాలతో చూడవలసిన ఆ మార్గాన్ని చూడలేక వారి మనోనేత్రములకు ఏం జరిగింది? గ్రుడ్డితనము. ఎవరు కలుగజేశారు? ఎవరండి మనోనేత్రాలకు గుడితనం కలుగజేసింది? మోసగాళ్లకు. చెప్పండి. వాడే అపవాది. మోసపోకుడి. విన్నారుగా మొదటి వర్తమానం? మోసపోకుడి. వాడు లోకాన్ని చూపించి రాజలోకానికి రహదారి మీ కళ్ళకు కనపడకుండా మిమ్మల్ని అంధత్వంలో ముంచేస్తాడు. మోసపోకుడి. మోషే గారి బాధ. అలా చరిత్ర. మోషే గారు చనిపోయారు. చెప్పాల్సిందంత చెప్పాడు, చెప్పినంత వరకు చెప్పాడు. ఆయన కాలం అయిపోయింది, ఆయన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత న్యాయాధిపతులు వచ్చారు, వాళ్ళ పని చేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు. చివరి న్యాయాధిపతి సమూయేలు గారు. అప్పుడు ఇశ్రాయేలులకి అర్జెంటుగా ఒక రాజు అవసరమయ్యాడు. ఇప్పుడు సమూయేలు గారి దగ్గరకు వచ్చారు. మాకు రాజు లేడే, ఆ రాజున్న కిరీటము లేదే, అసలు రాజే లేడే, కిరీటం ఉన్న రాజు లేడే, ఆ రాజుగారికి సింహాసనం లేదే, గుర్రం ఒకటి లేదే, ఖడ్గం ఒకటి లేదే, వెనకల సైన్యం ఎవరు లేరే, సకల లోక మర్యాద చొప్పున మాకు రాజు కావాలి అర్జెంటుగా. అది వారి రిక్వెస్ట్. దైవజనుడైన సమూయేలుకి అది బాధేసింది, దేవునికి బాధ అయింది. అడిగారు కదా, ఇచ్చేద్దాం రాజుని అని డిసైడ్ అయ్యి సమూయేలుకి చెప్పి ఒక రాజుని ఇచ్చేద్దాం వారికి అని చెప్పేస్తాడు దేవుడు. కానీ ఒకనాడు రాజును కోరి మేము దేవుని దగ్గర తప్పు చేశామని ఒక రియలైజేషన్ వస్తుంది. ఎవరికి? ఇశ్రాయేలీలకి. అప్పుడు భయపడిపోయి సమూయేలు గారి దగ్గరకు వచ్చి, అయ్యా, రాజును కోరి మేము చాలా తప్పు చేశాం, దేవుని ఉగ్రత, దేవుని కోపం మా మీదికి ఖచ్చితంగా వస్తుందని మాకు భయం వేస్తుంది, దయచేసి మా అందరి నిమిత్తం నువ్వు ప్రార్థన చేయ్యా అని అడిగారు. అప్పుడు సమూయేలు వారికి బోధ చేస్తూ, వాళ్ళు ప్రార్థన చేయమంటే వారితో ఏమంటున్నాడో ఈ మాట చూద్దాం ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. ముందుగా 19. వారు సమూయేలుతో ఇట్లనిది, రాజును నియమించుమని మేము అడుగుట చేత మా పాపములన్నిటినీ మించిన కీడు మేము చేసితిమి, కాబట్టి మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించు అని అడిగారు. అప్పుడు సమూయేలు గారి స్పందన చూద్దాం. 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరమగునుగాక. ప్రార్థన చేయమన్నారుగా, ప్రార్థన అయితే చేస్తాను. కానీ మీకు ఒకటి చెప్పాలి, కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు నేను బోధించాలి. నేను మీకు ఒక మార్గాన్ని చూపాలి. ఎందుకంటే ఒక మార్గం ఉంది, ఆ మార్గం గురించి మీకు తెలియకపోతే నేను బతికున్నా చచ్చిపోయినా మీకు ఒరిగేదేం లేదు. నేను మీకు శ్రేష్టమైన మార్గాన్ని బోధించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీరున్న మార్గం కరెక్ట్ మార్గం కాదు. ఇప్పుడు మీరున్న మార్గం ఎలాంటిది? ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం చదవాలి, ఏ ఉద్యోగం కొట్టాలి, ఏ ఉద్యోగంలో బతకాలి, ఏ ఉద్యోగంలో ప్రమోషన్లు కొట్టాలి, రిటైర్మెంట్ అయ్యే లోపు ఎన్ని పాలసీలు కట్టాలి, రిటైర్మెంట్ అయిన తర్వాత ఏ స్టైల్లో చావాలి, ఇంట్లో వాళ్ళకి ఎన్ని సంపాదించాలి, అంతే కదా మన కోరికలన్నీ. సమాధికి వెళ్ళే అంత వరకే మన ఆలోచనలు వెళ్ళిపోయి దాని తర్వాత ఏం జరుగుతుందో, దాని తర్వాత ఏం జరగాలో, అసలు మనకంటూ భవిష్యత్తు ఉందో లేదో అనే ఒక ఆలోచన కూడా లేకుండా ఈరోజు ఈ 60, 70, 80 సంవత్సరాల చిన్న జీవిత కాలం కొరకే ఆలోచిస్తూ బ్రతుకుతూ నడుస్తున్నామే ఒక మార్గంలో. ఆ మార్గం కరెక్ట్ కాదు.
రాజు కావాలా మీకు? ఎందుకు రాజు? ఎంతకాలం ఉంటాడు మీ రాజు? ఆ సౌలు కావాలా? ఎంతకాలం ఉంటాడు సౌలు? మీరున్నంతకాలం ఉంటాడా? అతనుంతకాలం మీరుంటారా? చెప్పండి. గ్యారంటీ లేదే. మీ రాజుకు గ్యారంటీ లేదు, ఆ రాజు పరిపాలనలో మీకు గ్యారంటీ లేదు. కొద్ది కాలం ఉండే రాజును కోరుకున్నారు మీరు, కొద్ది కాలం ఉండే పరిపాలన కోరుకున్నారు మీరు, కొద్ది కాలం ఉండే ఒక ఏలికను కోరుకున్నారు మీరు. అన్నీ కొద్ది కాలమే. కొద్ది కాలము ఉండేటువంటి ఒక విషయాన్ని, కొద్ది కాలం ఉండేటువంటి పరిస్థితిని ఆశిస్తున్న జనాంగమా, నేను మీకు శ్రేష్టమైన మార్గాన్ని చూపించాలి. ఆ మార్గం ఏంటో చెబుతాను, వినండి అంటున్నాడు కింద. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకం. అదే మార్గం, అదే మార్గం. మీరు కీడు చేయువారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమైపోతారు. జాగ్రత్త. నేను చూపించే మార్గంలో మీరు నడిస్తే మీకు భవిష్యత్తు ఉంది. ఆ మార్గమే మీ దేవుడైన యెహోవా చేసిన కార్యములు తలంచుకొని ఆయన యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించడం ఆవశ్యకం. అంటే ఏంటో చెప్పనా? అత్యవసరం, అత్యవసరం. మనిషికి తిండి అవసరం, మనిషికి వస్త్రం అవసరం, మనిషికి నివాసం అవసరం. ఇవన్నీ అవసరాలు, వాటిని నిత్యావసరాలు అంటారు. నిత్యావసరాలు అంటారు. తిండి, బట్ట, నివాసం నిత్యావసరాలు అయితే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చూపించిన మార్గంలో నడవడం నిత్యావసరం కాదది, అత్యవసరం. దైవజనుడైన సమూయేలు గారు బోధిస్తున్న శ్రేష్టమైన ఏంటది? మార్గం. ఎక్కడికి మార్గం? ఆ మోషే గారు అదే మార్గం అంటున్నాడు, సమూయేలు గారు అదే మార్గం అంటున్నాడు. ఎక్కడికయ్యా ఈ మార్గం అని వారిని అడిగితే వారు చెప్పే మాటే రాజలోకానికి. రాజలోకానికి ఈ శ్రేష్టమైన మార్గమే. చెప్పండి ఏంటది? రహదారి. అర్థమవుతుందా మీకు? అర్థం చేసుకోవాలి. ఊరికే ఇచ్చానండి టైటిల్, రాజలోకానికి రహదారి. అబ్బో భలే ఉందని వచ్చారా? పాపం చాలామంది టైటిల్స్ ఏంటంటో పెడతారు. ఏంటంటో ఏమి పెట్టాం, ఉన్నదే పెడతాం. మోషే గారి టైటిల్ అది, నా టైటిల్ అనుకుంటారు ఏంటి? నేను కాపీ కొట్టిన టైటిల్ ఆయన దగ్గర. ఇది వంశీ ఇచ్చిన టైటిల్ కాదు. అబ్రహాము గారు తన కుటుంబానికి నేర్పించిన టైటిల్. మొదటి రోజు వర్తమానం ఇది. ఆ ఆదికాండం 18-19లో చూపించాను. తన తర్వాత తన ఇంటి వారు, తన పిల్లలు యెహోవా మార్గములను గైకొనాలి. అబ్రహాము గారు పెట్టిన టైటిల్ అది, మోషే గారు ఫాలో అయిన టైటిల్ అది, సమూయేలు గారు బోధించే టైటిల్ అది. నిన్నగాక మొన్నొచ్చాడు వంశీ, మహామహులు మాట్లాడిన అంశం అది. సమూయేలు గారి బోధ. ఒకసారి దావీదు గారి దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే దావీదు గారికి మెడలో పెద్ద ట్యాగే ఉంది. ఏంటది? నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. మరి ఆయన ఏమంటున్నాడు చూద్దాం. 2వ సమూయేలు, సమూయేలు గారి 2వ గ్రంథం, అధ్యాయం 22, వచనము 22. అధ్యాయం 22, వచనము 22. ఏమంటున్నాడు? దావీదు గారి కీర్తనది. అది దావీదు గారు రాసిన కీర్తన. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నా దేవుని విడిచిన వాడను కాను. నేను భక్తిహీనుడనైతే మార్గాన్ని తప్పుతాను, కానీ నేను భక్తుడిని, యెహోవా మార్గములోనే ఉంటాను. ఎందుకంటే నేను ఎప్పుడైతే ఆయన మార్గాన్ని పక్కన పెట్టి నేను సొంతంగా ఒక మార్గాన్ని వేసుకొని నడుస్తానో అప్పుడు నేను భక్తిహీనుడని అవుతాను. భక్తిహీనుడనైతే నా మార్గమే వేరవుతుంది, నా రూటే వేరవుతుంది. అది భక్తిహీనుడి రూట్. అది నాకు వద్దు బాబోయ్, వద్దు అంటున్నాడు దావీదు. నాకు సన్మార్గమే కావాలి, మంచి మార్గమే కావాలి, భక్తిహీనుల మార్గం వద్దు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక. చెప్పండి ఇప్పుడు. పాపులకంటూ ఒక మార్గం ఉందండోయ్, అది మనకొద్దు.
పాపుల మార్గమున నిలవక. ఎన్నో కీర్తన ఇది? మొదటి కీర్తన. ఎన్నో వచనం అది? మొదటి వచనం. అదే కీర్తనలో చివరి వచనం ఏముంటుందో చెప్పనా? నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. చదవండి ఎవరైనా. దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఆ మార్గము, రెండు మార్గాలు కనపడుతున్నాయి ఇప్పుడు మీకు. నీతిమంతులు నడిచిన మార్గం ఒకటి, దుష్టులు నడిచే మార్గం ఒకటి. దావీదు గారు, నేను తప్పిపోయే ఆ భక్తిహీనుల దుష్టుల మార్గంలోనికి వెళ్ళను, ఈ మార్గమే శ్రేష్టం, ఈ మార్గమే ఉన్నతమైనది, ఇందులో నడిస్తేనే నాకు దక్కుతుంది రాజలోకం అంటున్నాడు ఈ రాజు. సింహాసనం మీద కూర్చొని మహారాజు, దావీదు మహారాజు కోరుకుంటున్న రాజలోకం. ఈ లోకంలో ఉన్న లోకం కాదది, ఈ లోకమే కాదది. దేవుడనే ఘనమైన మహారాజున్న రాజలోకం. ఆ రాజలోకాన్ని కోరుకుంటున్న మహారాజు ఈయన. ఈ రాజు దేవుణ్ణి ఏమంటాడో చెప్పనా? నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నా కుడి పార్శ్వన కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పానంటాడు ఆయన కీర్తనకారుడుగా. రాజుగా ఉండి దేవుని రాజు అంటున్నాడంటే దావీదు మహారాజుకు తెలిసిన సూత్రం, కొద్ది కాలమే కిరీటం, కొద్ది కాలమే సింహాసనం, పోయే కాలం వచ్చినప్పుడు పోతా నేను, ఇదొద్దు నాకు, పోవాల్సింది ఆ లోకానికి. ఆ లోకానికి వెళ్ళాలంటే నేను ఉండవలసింది యెహోవా మార్గములో, నీతిమంతుల మార్గములో, నాశనానికి వెళ్ళే దుష్టుల మార్గంలో కాదు. దుష్టుల మార్గంలో ప్రయాణం చేస్తే అంతిమ గమ్యం ఏముంటుందో చెప్పనా? అది ఏ స్టైల్లో ఉంటుందో చూస్తారా? సామెతల గ్రంథం 4:19 ఈ మాటను మీరు చూడాలి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనములో భక్తిహీనుల మార్గం, దాని భవిష్యత్తు ఎలా ఉంటుందో ఈ మాట చూడండి ఒకసారి. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, చీకటి. ఆ మార్గమే చీకటి, ఆ మార్గమే అంధకారం. అదే మార్గంలో నడుస్తున్నవాడు గ్రుడ్డివాడు. దేని మీద పడుతాడో, వాడి మీద ఏం పడుతుందో వాడికి తెలియదు. చీకటిలో నడిచేవాడికి ఏం తెలుసు? ముందేముందో వెనకలేముందో. అదే చీకటిలో నడిచి ప్రాణాలు వదిలితే, చీకటిలో బ్రతికి చీకటిలో చచ్చిపోయినాడు ఎక్కడికి వెళ్తాడో చెప్పనా? కటిక చీకటి గల బిలములు. కటిక చీకటి, దాని భవిష్యత్తే చీకటి. ఆ చీకటి భవిష్యత్తు నాకొద్దు, రాజలోకమే కావాలి. దానికి ఒక మార్గం ఉంది, అది నా మనోనేత్రంతో నేను చూస్తాను. ఆ మార్గంలో నడవాలంటున్నాడు దావీదు. మోషే గారు చనిపోయే ముందు ఇశ్రాయేలులకు బోధించిన మార్గం అది. సమూయేలు గారు బ్రతికున్నప్పుడు ఇశ్రాయేలులకు బోధించిన మార్గం అది. దావీదు గారు మాట్లాడుతున్న మార్గం అది. దావీదు గారికి కూడా మరణకాలం దగ్గరకు వచ్చింది. అప్పుడు తన కుమారుడైన సొలొమోను పిలిచాడు. సొలొమోనును పిలిచి ఆయన ఏమంటున్నాడు చూడండి. రాజుల మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం మొదటి 2 వచనములు చూద్దామా? మొదటి 3 వచనములు చూద్దాం. మొదటి 3 వచనములు. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోచున్నాను కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకుని నిబ్బరము కలిగి. 3వ వచనం. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము. అది చేస్తేనే నువ్వు సన్మార్గములో ఉన్నట్టు. తండ్రిగా తన కుమారునికి బోధించిన దేవుని మార్గం, అబ్రహాము చేసిన పనే దావీదు చేస్తున్నాడు. అబ్రహాము తన పిల్లలకు బోధించిన మార్గాన్నే ఇక్కడ దావీదు గారు తన కుమారుడికి బోధిస్తున్నాడు. ఒక మంచి తండ్రిగా. తండ్రులారా, బైబిల్, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక చెప్పండి. ప్రభు బోధలోను ప్రభు శిక్షలోను పెంచుడి అంటే అర్థం ఏంటో చెప్పనా? అబ్రహాము తన కుమారుడిని ఎలాగైతే పెంచుకున్నాడో, రాజలోకానికి రహదారి చూపించి
దావీదు గారు తన కుమారుడికి ఎలాంటి బోధ చేస్తున్నాడో తండ్రిగా రాజలోకానికి రహదారి చూపించి, ఇక్కడున్న తండ్రులారా దేవుడు వేస్తున్న ప్రశ్న, మీరు మీ పిల్లలకు రాజలోకానికి రహదారిని చూపించగలుగుతున్నారా? లేదండి, అసలు మాకు దాని గురించి అవగాహన లేదండి అంటే ఆలస్యమైంది ఏమని మీరు భావించకండి, ఆలస్యమైందే అని మీరు చింతించకండి. ఇక ప్రారంభించండి, ఇక స్టార్ట్ చేయండి. అయ్యో చెప్పలేదని బాధపడకండి, ఇక స్టార్ట్ చేయండి. ఇదే అనుకూల సమయం. ఎందుకంటే ఇంకా మీరు బతికే ఉన్నారు, మీ పిల్లలు బతికే ఉన్నారు. బతికున్నప్పుడే చెప్పాల్సిన మాటలు. దావీదు గారు చచ్చిపోయిన తర్వాత ఆత్మగా వచ్చి చెప్తున్న మాటలు కాదు, ఇది మరణించే ముందు చెబుతున్న మాటలు. బాగా అర్థం చేసుకోవాలి. తండ్రి మరణించే ముందుగానే కుమారుడికి చూపిస్తున్న రహదారి. మరి మీరు బతికే ఉన్నారుగా, నేను బతికే ఉన్నానుగా. నేను నా కుమారుడికి రాజలోకానికి రహదారి చూపించే చావాలి. లేదంటే దేవుడు నన్ను అడిగే ప్రశ్న, నీకు బిడ్డనిచ్చాను రా అని అంటాడు. ఇచ్చారు ప్రభువా, వాడికి దారి చూపించావా? ఏ దారి అన్నాను అనుకోండి, అప్పుడు నా బతుకు గోదారి. రాజలోకానికి నా పిల్లలకు నేను రహదారి చూపించే చావాలి. ఈ మాట చెబుతుంటే తల్లులందరూ ఎంత ఆనందంగా ఉన్నారో. ఎందుకంటే డ్యూటీ తండ్రిదిలే అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. పాపం లేదమ్మా, బైబిల్లో ఉన్న మాట, కుమారుడా నీ తల్లి చెప్పు బోధను త్రోసివెయ్యకుము అని ఉంటుంది. తెలుసా? అంటే తల్లికి కూడా డ్యూటీ ఉంది అక్కడ. తల్లి కూడా చెప్పాలి, తల్లి కూడా చెప్పాలి. ఏ మార్గం? సన్మార్గం. సన్మార్గం. ప్రియులారా, తల్లిదండ్రులు పిల్లలకు చూపించవలసిన మార్గం సన్మార్గం. దావీదు గారు చూపిస్తున్న మార్గం అది. దావీదు గారు నేర్పించిన ఆ సన్మార్గాన్ని సొలొమోను గారు మనసులో పెట్టుకొని, ఇక నేను బతకాలి అని ఆలోచిస్తుండగా ఒకరోజు దేవుడు స్వప్నములో సొలొమోనుకు ప్రత్యక్షమై చెబుతున్న మాట పక్క అధ్యాయంలో చూడండి. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం చూద్దాం ఒకసారి. చదవండి ఎవరైనా. 14వ వచనం. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతుడిగా చేసేదను అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు దేవుడు సొలొమోనుతో. 14వ వచనం. నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతరిని గైకొన్నట్లు నీవు కూడా నడిస్తే నీకు భవిష్యత్తు ఉంటుంది అని చెబుతున్నాడు. ఆ మాటను స్వీకరించిన సొలొమోను గారు ఆ మాటను స్వీకరించిన సొలొమోను గారు ఒక దేవాలయమును కట్టాడు. దేవాలయమును కట్టిన తర్వాత దేవునికి ప్రార్థన చేస్తూ ఈ భక్తుడు అంటున్న మాట చూడాలి. మొదటి రాజుల 8వ అధ్యాయం 36వ వచనం. నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇశ్రాయేలీయులకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారు నడవవలసిన సన్మార్గమును వారికి చూపించి నీ జనులకు నీవు స్వాస్థ్యంగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపించు. నా ప్రజలకు సన్మార్గము కావాలి అంటున్నాడు ఆయన. నా ప్రజలకు ఏం కావాలి? సన్మార్గము కావాలి. మోషే అబ్రహాము నుంచి మొదలు పెడితే వీళ్ళందరూ కూడా ఒకటే మార్గంలో ప్రయాణం చేస్తున్నట్టుగా మీకు అర్థమవుతోంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఉన్న మార్గాన్ని వదలాలి, చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి, సన్మార్గంలో నడవాలి. ఇదే దేవుడు ప్రతి తరంలో బోధిస్తున్న ఒక బోధ. యోబు గారు ఏమంటున్నారో, భక్తుడైన యోబు గారు
తన జీవితంలో ఏం నిర్ణయించుకున్నాడో చూడండి ఒక్కసారి. 23వ అధ్యాయం యోబు గ్రంథం. యోబు గ్రంథం 23వ అధ్యాయము ఒక్కసారి 11వ వచనం చూద్దాం. యోబు గ్రంథం 23:11. నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని అంటున్నాడు. ఆయన మార్గమును అనుసరించి తిని. తరాలు మారుతున్న అందరిది ఒకటే ఒక ఆలోచన చూడండి. తరాలు మారుతున్న అందరిది ఒకటే ఒక అభిప్రాయం చూడండి. ఎందుకు ఈ భక్తులందరినీ మీ ముందు పెడుతున్నానో తెలుసా? వీళ్ళందరి జీవితాలు మీరు పఠించిన తర్వాత మేము కూడా ఇదే మార్గంలో వెళ్ళాలన్న ఒక మంచి నిర్ణయం ఈ రాత్రి మీరు తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఎందుకు అబ్రహాము, ఎందుకు మోషే, ఎందుకు సమూయేలు, ఎందుకు దావీదు, ఎందుకు సొలొమోను, ఎందుకు యోబు? వారే ఒక చక్కని మార్గాన్ని మనకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నిజం, అది నిజం. ప్రవక్త అయిన యెషయా గారు ఏమంటున్నారో చూద్దాం. చాలా వచనాలు ఉన్నాయి, ముఖ్యమైనవి చూపించుకుంటూ వెళ్ళిపోతున్నాను, మరి టైం అవుతుందిగా. యెషయా గ్రంథంలో ఏముందో చూద్దాం. 55వ అధ్యాయం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. ముందుగా 9వ వచనం దేవుడు అంటున్న మాట, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. మీ మార్గాలకి నా మార్గాలకి అసలు పోలికే పొంతనే లేకుండా ఉంది. మరి ఏం చేయాలి ప్రభువా, ఏం చేయాలి? 7వ వచనం ఏం చేయాలో చూద్దాం. 7వ వచనం, భక్తిహీనులు తమ మార్గమును విడవాలి, దుష్టులు తమ తలంపులను మానాలి, అప్పుడే మీకు భవిష్యత్. మోషే నుంచి యెషయా వరకు అందరి నోట వస్తున్న ఒకే ఒక మాట, మార్గమును గూర్చిన మాట. ఇర్మియా గారు ఏమంటున్నారో చూద్దాం. ఇంకా కొంచెం ముందుకెళ్దాం. ఇర్మియా గారి నోట వస్తున్న మాట 5వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. ఒకసారి 4:5 2 వచనాలు చూద్దాం. 4:5, నేను ఇట్లనుకుంటుని వీరు ఎన్నిక లేని వారై ఉండి యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరుగకపోతే ఎవరట? బుద్ధిహీనులు. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై, తెలుసు కదా, మొదటి రోజు చూపించాను. ఊరికి పోవు త్రోవ మార్గం ఎరుగని వారై బుద్ధిహీనులు ప్రయాసము చేత ఆయాసపడుదరన్నాం. ఈ పరలోకం అనే ఊరికి, రాజలోకానికి వెళ్ళే ఊరికి మార్గము తెలియక బుద్ధిహీనులుగా ఉన్నారట జనులు. 5వ వచనం, గనులైన వారి యొద్దకు పోయేదను వారితో మాట్లాడేదను, వారు యెహోవా మార్గమును తమ దేవుని న్యాయవిధిని ఎరిగిన వారై ఉందురు కదా అని నేను అనుకుంటుని. అయితే ఒక్కడును తప్పకుండా వారు కాడిని విరిచిన వారుగాను కట్లను తెంపుకొనిన వారుగాను ఉన్నారు. ఎవ్వడికి ఇశ్రాయేలు జనాంగంలో ఏం తెలియదో చెప్పండి? రాజలోకానికి రహదారి తెలియకుండా బతుకుతున్నారు వీళ్ళందరూ కూడా. తీయాల్సిన అవసరం లేదు కానీ ఒక మాట చెబుతాను. బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు అందరికీ తెలుసుగా. ఆ నెబుకద్నెజరు దేవుని గురించి ఏం చెబుతున్నాడో దానియేలు గ్రంథంలో ఒక మాట చూస్తేనే బాగుంటుంది. 4వ అధ్యాయం, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. ఈ చక్రవర్తి ఇస్తున్న స్టేట్మెంట్ ఒకసారి మనం చూడాలి. గడ్డి తిన్న తర్వాత బుద్ధి వచ్చింది, బుద్ధి వచ్చిన తర్వాత తన నోట వస్తున్న మాట ఏంటో 37వ వచనం చూద్దాం. 4:37, ఈలాగూ నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు న్యాయములై ఉన్నవని గర్వముతో నటించు వారిని ఆయన అనుపశక్తుడని ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచున్నాను. నెబుకద్నెజరనే బబులోను చక్రవర్తి నోట వస్తున్న మాట, నేను నడిచిన మార్గం తప్పు. ఇంతవరకు ఒక చక్రవర్తి నోట వస్తున్న మాట మర్చిపోకండి. అది నెబుకద్నెజర్ అనే ఒక రాజు ఉండేను. ఆ రాజుకి 7 మంది కుమారులు ఉండేను. ఆ 7 మంది కుమారులు చేపలు పడ్డానికి వెళ్ళాను అనే టైప్ రాజు కాదు ఈయన. ఈయన వేరే రాజు, ఉన్న రాజు, నిజమైన రాజు, చరిత్రలో ఉన్న రాజు. మొన్నటి వరకు ప్రపంచ 7 వింతలలో ఆయన కట్టించిన హ్యాంగింగ్ గార్డెన్స్ ఉందే, ఆ రాజు గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు. ఆ రాజు దేవునికి విరోధముగా ఉండి గర్వముతో కొమ్ములొచ్చి తలకి దేవుని చేత విరువబడి గడ్డిని తిన్న ఈ రాజుకి బుద్ధొచ్చిన తర్వాత అంటున్నాడు, నేను నడిచిన మార్గం తప్పు, ఆయన మార్గమే న్యాయమైన మార్గం. ఇశ్రాయేలీయులకు ప్రతి తరములో ప్రవక్తలు నేర్పిస్తున్న, ప్రవక్తలు చూపిస్తున్న, అందరి నోట వస్తున్న ఒకే ఒక్క రహదారి, పరలోకానికి మార్గం. ఏంటది? సమూయేలు గారు చెప్పాడు, ఆయనందు భయభక్తులు కలిగి ఆయన శాసనాలను, ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను గైకొని ఆయనకు లోబడి బ్రతకడమే
రాజలోకానికి చెప్పండి ఏంటో? రహదారి. రహదారి. ప్రవక్త అయిన యెహెజ్కేలు గ్రంథం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయంలో దేవుని మార్గం గురించి ప్రవక్తలు చెబుతుంటే, సేవకులు చెబుతుంటే వీళ్ళు ఏమంటున్నారు చూడండి. 25వ వచనం. అయితే యెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు. ఎంత దుర్మార్గులు చూడండి. దేవుని మార్గం న్యాయము కాదని చెప్పుచున్నారు. ఇశ్రాయేలీలారా, నా మాట ఆలకించుడి. నా మార్గము న్యాయమే, మీ మార్గమే కదా అన్యాయమైనది. నా మార్గానికి మీ మార్గానికి పొంతనెక్కడిది? అదే మాట 29వ వచనంలో కూడా ఉంటుంది. రాసుకోండి జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం. 29వ వచనంలో కూడా కనబడుతుంది. ఏమండి? జకర్యా గ్రంథం 14, క్షమించండి 3వ అధ్యాయం. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలో ఉన్న మాట చూద్దాం జాగ్రత్తగా. యాజకుడైన యెహోషువ అనే వ్యక్తితో మాట్లాడుతున్న మాట. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడు అవుతావు. ఈ స్థానంలో నువ్వు ఉండాలంటే, యాజకునిగా కొనసాగాలంటే, యాజకుడా నీకు తెలియవలసింది నా మార్గం. పాత నిబంధన. అదే పాత నిబంధనలో ప్రవక్తల నోట ఒక భక్తుడి గురించి వచ్చిన ప్రవచనం ఎవరో తెలుసా? బాప్తిస్మం ఇచ్చే యోహాను. ఎందుకు వచ్చాడు చెప్పండి? మార్గము సరళము చేయడానికే పుట్టాడు. ఎవరు చెప్పండి? బాప్తిస్మం ఇచ్చే యోహాను. ఆయన గురించి ప్రవక్తలు చెప్పిన మాట, ప్రభువు మార్గము సరళము చేయడానికి వస్తాడు ఒక దూత. ముందుగా మార్గమే. పరిసయ్యులు యేసుప్రభుని ఇరికించడానికి చేసే ప్రయత్నంలో ఒకరోజు వాళ్ళ అన్నమాట ఏంటో చెప్పనా? బోధకుడా, దేవుని మార్గములను బోధించటంలో నీకు మొహమాటం లేదని మేము ఎరుగుదుము అని యేసుప్రభు దేవుని మార్గాన్ని బోధిస్తున్నట్టుగా ఆ ప్రవక్తలు చెప్పిన మాట మనం చూడగలం. యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలుల పరిచర్య మొదలవుతుంది. అపోస్తలులు బోధించారు దేవుని మార్గం గురించి. అపోస్తలుల తర్వాత వచ్చిన వాడే పౌలు గారు బర్నబాతో కలిసి ప్రయాణం మొదలుపెట్టి వెళుతుంటే కుప్ర అనే ద్వీపములో ఒక బర్యేసు అనేటువంటి గారడివాడు పౌలు బోధలకు అడ్డుపడితే పౌలు గారు అనే మాట ఏంటో చెప్పన, అపవాది కుమారుడా, ప్రభువు తిన్నని మార్గమును గురించి బోధిస్తున్నప్పుడు నువ్వు అడ్డుపడుచున్నావు. మారవా? అపవాది కుమారుడా, మేము ప్రభువు తిన్నని మార్గమును గురించి బోధిస్తుంటే నువ్వు అడ్డుపడుచున్నావు, నువ్వు అపవాది కుమారుడవి. అంటే పౌలు గారు కూడా దేని గురించి బోధించాడో చెప్పండి? ప్రభువు మార్గం. అందుకే మీకు చూపిస్తున్నాను అన్నమాట. అది అపోస్తలుల కార్యములు 13:10లో ఉంటుంది. రాసుకోండి, తీయాల్సిన అవసరం లేదు. అపోస్తలుల కార్యములు 13:10లో. ఇకపోతే మీ అందరూ తెలుసుగా, పౌలు శీలలు చెరసాలలో వేయబడ్డారు. ఆ చెరసాలలో వేయబడుటకు ముందు పుతోను అను దయ్యము పట్టిన ఒక చిన్నది పౌలు గారు శీల గారు వాక్యం చెబుతూ ముందుకెళ్తుంటే ఏమని ఆ దయ్యం సాక్ష్యం ఇచ్చిందో చెప్పన? అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో పౌలు గారు బోధించే బోధ గురించి దయ్యం ఇస్తున్న సాక్ష్యం ఏంటో చూడండి అక్కడ. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 17వ వచనం మాత్రం చాలు. 17వ వచనం. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారు. రాజలోకానికి రహదారిని బోధిస్తున్నారంటోంది దయ్యం అక్కడ. రాజలోకానికి రహదారిని బోధిస్తున్నారంటోంది దయ్యం అక్కడ. దయ్యము కూడా గుర్తించింది ఈ బోధ, ఇశ్రాయేలు గుర్తించట్లేదు ఈ బోధ. రాజలోకానికి ఏంటది? రహదారి కదా, రక్షణ మార్గం రాజలోకానికి. రైట్. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 9వ వచనం కూడా రాసుకోండి. పౌలు గారు బోధిస్తున్న మార్గం గురించి జనులు అడ్డుపడ్డారట. రాసుకోండి చాలు. అది అపోస్తలుల కార్యములు 19:9. అదే అపోస్తలుల కార్యములు 19:23లో కూడా ఆ కాలమందు క్రీస్తు మార్గమును గురించి చాలా అల్లరి కలిగాను. క్రీస్తు మార్గం అంటున్నాడు చూడండి అక్కడ. క్రీస్తు మార్గం.
22వ అధ్యాయం 4వ వచనం కూడా రాసుకోవాలి. ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించుటకు పౌలు గారు వెళుతున్నాను ఒక రోజు అని చెప్తున్నాడు అక్కడ. 22:5 అని చెప్పాను అపోస్తుల కార్యములు. 24వ అధ్యాయం 15వ వచనంలో 24వ అధ్యాయం 15వ వచనంలో పౌలు గారు మార్గాన్ని బోధిస్తుంటే బాగా వినండి మాట. పౌలు గారు రాజలోకానికి రహదారిని మార్గాన్ని బోధిస్తుంటే కొంతమంది అంటున్నారట, మధ్యలో ఉంటుందన్నమాట, మధ్యలో ఉంటుంది, వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున. ఆయన మార్గాన్ని బోధిస్తుంటే 10 మంది ఏమంటున్నారట నన్ను చూసి, ఈయన మతాన్ని బోధిస్తున్నాడు. ఇది ఎరిగిన పౌలు గారు తీతుకు పత్రిక రాస్తూ తీతు గారితో ఏమని చెప్తున్నాడు చూడండి. 3వ అధ్యాయం తీతు పత్రిక, తీతు పత్రిక 3వ అధ్యాయం ఒక్కసారి 10-11 వచనములు చూద్దాం. 10-11 మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వానిని విసర్జించు, ఎందుకంటే మతానికి మనకు సంబంధం లేదు తీతు. మనము బోధకులము కాదు తీతు, మతాన్ని బోధించే బోధకులము కాదు, మతానికి మనకు సంబంధం లేదు. ఎవరైనా అలాంటి ప్రయత్నం చేస్తే ఒకసారి నువ్వు బుద్ధి చెప్పు, మారకపోతే విసర్జించు, ఎందుకంటే 11వ వచనంలో చెబుతున్నాడు, అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకొనిన వాడై పాపము చేయుచున్నాడని నీవు ఎరుగుదు. ఎందుకంటే క్రీస్తు మనకు నేర్పించింది మార్గాన్ని బోధించమనే కానీ మతాన్ని బోధించమని కాదు. మతాన్ని బోధించేవాడు క్రీస్తు దాసుడు కాదు, మార్గాన్ని చూపించేవాడే క్రీస్తు దాసుడు. అబ్రహాము నుంచి పౌలు గారి వరకు ఒకటే బోధ, రాజలోకానికి రహదారి, మార్గాన్ని చూపించిన వారే తప్ప బైబిల్లో ఉన్నవారు మతాన్ని చూపించిన వారు కాదు. అపార్థం చేసుకున్న వాళ్ళు మతబోధకులనే ముద్రనేశారే కానీ అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రం దయ్యానికి అర్థమైంది ఇది మార్గమని, మనిషి అర్థం చేసుకోవడం లేదు ఇది మార్గమని. మతం అనే ఒక ముద్ర వేశారు వాళ్ళు బోధించే బోధలకు. తప్పు జరిగిపోయింది ఆ రోజుల్లోనే, ఈరోజు కూడా అదే సాగుతోంది. 3 రోజులుగా నేను మీకు మార్గాన్ని బోధిస్తున్నానా మతాన్ని బోధిస్తున్నానా చెప్పండి. 3 రోజులుగా ఒకే మాట కదా నా నోట వస్తున్నది, అయ్యా ఇది మార్గం, సోదరి ఇది రహదారి. అసలు టైటిలే దారి అంటే మార్గం. మార్గాన్ని చూపించే బోధలివి. అతనే నిజమైన క్రైస్తవుడు. రెఫరెన్సెస్ రాసుకుంటూ ముందుకెళ్ళండి. 24వ అధ్యాయం 22వ వచనం. ఒక గవర్నర్కి ఈ మార్గం బాగా తెలుసు అంటున్నాడు ఫేలిక్స్. అపోస్తుల కార్యంలో మర్చిపోయాను మీకు చెప్పడం. అపోస్తుల కార్యంలో 24-22 అదే మాట కనబడుతుంది ఇక్కడ, అదే మాట కనపడుతుంది. ఎఫెసీ 4:14 రాసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. అంతకంటే ముందు రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో శాంతి మార్గము వారు ఎరుగరు అన్న మాట ఉంటుంది. శాంతి మార్గం అట. ఏ మార్గం అది? శాంతి మార్గం. 11వ అధ్యాయం రోమపత్రిక 11వ అధ్యాయము 33వ వచనంలో ఆయన మార్గములు ఎంతో అగమ్యములు అని ఉంటుంది. మార్గమే అండి, ఈ బోధంత మార్గమే. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం కూడా రాసుకోవాలి తర్వాత మీరు. హెబ్రీ పత్రిక 3:10 చూస్తున్నారు ఈ మాటలన్నీ కూడా. అలాగే ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 3-4 వచనంలో కూడా నీ మార్గములు న్యాయములు సత్యములై ఉన్నవి అని కనబడుతుంది. ఆదికాండము నుండి ప్రకటన వరకు అన్ని చోట్ల రాయబడింది దేవుని మార్గమే కానీ ఆయన ఎక్కడ మతాన్ని చెప్పలేదు. యేసుప్రభు బోధిస్తూ చెప్పిన మాట ఏంటో చెప్పనా? మీరు మీ మతములో కలుపుకొనుటకు భూలోకమునైనా సముద్రమునైనా చుట్టి వచ్చేదరని మత ఛాందస్సవాదులతో ఆ రోజు ఆయన అన్నాడు. యూద మత ఛాందస్సవాదులు. యేసుప్రభు తన బోధలలో ఎక్కడ మతాన్ని చెప్పలేదు. ఒకరోజు శిష్యులతో మాట్లాడుతూ, మీ హృదయములు కలవరపడనీయకుడి, నేను వెలుచున్నాను ఇప్పుడు మీకు స్థలములు సిద్ధపరచడానికి. నేను మరలా వస్తాను, నేనుండు స్థలములో మిమ్మును కూడా ఉంచడానికి, మిమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి తిరిగి నేను వస్తాను. నేను ఇప్పుడు ఒక చోటుకి వెళుతున్నాను, మీకు స్థలాలు సిద్ధపరచడానికి. మళ్ళీ వచ్చి అక్కడికి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను.
ఎక్కడికి? అక్కడికంటే చెప్పండి సార్. అక్కడికి మిమ్మల్ని తీసుకొని వెళ్తానంటున్నాడు. ఎక్కడికి? రాజలోకానికి అని ఒక మాట అంటాడు. ఆ రాజలోకానికి నేను వెళ్ళు స్థలమునకు మార్గము మీకు తెలుసు అని అన్నాడు శిష్యులతో. నేను వెళ్ళు స్థలమునకు మార్గము మీకు తెలుసు అనగానే తోమా, మాకు తెలీదు ప్రభువా అన్నాడు. రాజలోకానికి రహదారి మాకు తెలీదు ప్రభువా అన్నాడు ఆయన. అప్పుడు అన్నాడు యేసు ప్రభు, రాజలోకానికి నేనే మార్గం. వావ్, వండర్ఫుల్. రాజలోకానికి నేనే మార్గం, నా ద్వారానే తప్ప ఎవ్వరు రాజలోకానికి రాలేరు. ఉందా లేదా బైబిల్లో మాట? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు రాలేరంటే తండ్రి ఉన్న లోకం ఏంటో చెప్పండి? రాజలోకం. రాజలోకానికి వెళ్ళాలంటే ఈ ప్రపంచానికి ఒకే ఒక రహదారి, ఒక మార్గం. ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు వారు. దారిలో లేని మనల్ని దారిలో పెట్టడానికి 2000 సంవత్సరాల క్రితం ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టి సిలువలో సమాధి చేయబడి తిరిగి లేచాడు. అందుకే త్వరగా తీసి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం అందరూ చూడాలి ఈ మాట చాలా త్వరగా. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం జాగ్రత్తగా చూద్దాం. చదవగలిగిన వారు చదవండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం ఏంటట? యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమునగా నూతనమైనది, జీవము గలది, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు. ఎక్కడ ప్రవేశించుటకు? పరిశుద్ధ స్థలం. ఎక్కడుందా పరిశుద్ధ స్థలం? పరలోకపు తండ్రి ఉన్న స్థలమే చెప్పండి, పరిశుద్ధ స్థలం. దాని పేరే 3 రోజులకి ఏమనుకుంటున్నాం? రాజలోకం. రాజలోకంలో ప్రవేశించాలంటే ఎవరి రక్తం అవసరం చెప్పండి? ప్రభువైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన అమూల్యమైన రక్తం. ఆ రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. గనుక జాగ్రత్తగా బ్రతకండి. ఇది నూతనమైన మార్గం, అపవాది చూపించే మార్గము కాదు. కొద్ది కాలం నడవమని వాడు బోధించే బోధలోని మార్గము కాదు ఇది. భవిష్యత్తు ఉంది, రాజలోకం ఉంది. అక్కడికి చేరాలంటే ఒక అద్భుతమైన మార్గం కనబడుతుంది రాత్రి మనకు. యేసుక్రీస్తు వారు చూపించిన మార్గం. 1 పేతురు 2:21-22 వచనాలలో ఉన్న మాట 21. 1 పేతురు 2:21లో ఉన్న మాట, ఆయన మన కొరకు బాధపడి తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మనకు మాదిరి ఉంచిపోయానని ఉంటుంది. యేసు ప్రభు లోకంలో నడిచిన దారి, మనకు చూపించడానికి ఆయన నడిచిన దారి రాజలోకానికి రహదారి. ఉందా లేదా? 1 పేతురు 2:21లో క్రీస్తు కూడా మన కొరకు బాధపడి మనము తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మాదిరి దారి చూపించాడు. ఆ బాటలో నడవాలి, ఆ బాటలోనికి నడిపించాలి. ఇవన్నీ జరగాలంటే మనం చేయవలసింది ఏంటో చెప్పనా? మన దగ్గర ఉన్న దేవుని గ్రంథం, రాజలోకానికి రహదారిని చూపించే గ్రంథం బైబిల్. ఆ బైబిల్ పట్టుకొని బైబిల్పై పట్టు సంపాదించడానికి ప్రయత్నం చేయాలి. 4 వచనాలు మాత్రం చూడండి ముగింపులో. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం. అందరూ చూడాలి 4 వచనాలు మాత్రం తప్పకుండా. అందుకే చివరి వరకు చూపించలేదు రెఫరెన్స్లు, నేను లాస్ట్లో చూపించాను మీకు గుర్తుండాలని. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 7-8 వచనములలో యెహోషువతో దేవుడు చెబుతున్న మాట చూద్దాం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చెయ్యాలి యెహోషువ నువ్వు. ఇంకా నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. 8వ వచనం, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పకూడదు. నువ్వు బోధించాలి 10 మందికి. 9 5వ వచనం, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల, అవి ధ్యానిస్తే నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని
చక్కగా ప్రవర్తించెదవు. ఈ మార్గములో నువ్వు ప్రయాణం చేయాలంటే, నీ మార్గాన్ని వర్ధిల్లింపజేసుకోవాలంటే నువ్వు చేయవలసింది ఒకటి. దివారాత్రము నేను ఇస్తున్న గ్రంథాన్ని ఏం చేయాలి? ధ్యానించాలి అనే మాట ఉంది చూడండి. యెహోవా ధర్మశాస్త్రం ఆనందించచ్చు కదా. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. చెప్పండి. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అది చేస్తేనే రాజలోకానికి రహదారిలో మనం ఉంటాం. రాజలోకానికి రహదారిలో మనం ఉంటాం. 2వ వచనం, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. మరొకటి మీకు చూపించాలి. అదే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరంటే, వాక్యం నేర్చుకున్నవారు, వాక్యం నేర్చుకుంటున్న వారు ఏం చేయాలి? 10 మందిని నీతి మార్గములోనికి నడిపించాలి. అప్పుడే భూమి మీద దేవుని దృష్టిలో మనం ఎలా కనపడతాం చెప్పండి? నక్షత్రాల వలె. నక్షత్రాల వలె. హోషేయ గ్రంథం పక్కనే ఉందిగా, పక్కనే హోషేయ గ్రంథం 14వ అధ్యాయం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము ఒక్కసారి 9వ వచనం చూద్దాం. అదే చివరి వచనం. అది, జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు. చాలా జాగ్రత్తగా వినాలి. 3 రోజుల మాటలకు ముగింపు మాటలు ఇవి. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకొందురు. కానీ తిరుగుబాటు చేయు వారి దారికి అది అడ్డము గనుక వారు తొట్టిల్లుదురు. నీతిమంతులకైతే అది అమృతం, ఆయన మార్గం. తిరుగుబాటు చేయు వారికి అదేంటట? అడ్డమవుతుంది. మీరు నీతిమంతుల జాబితాలో ఉండి ఈ మార్గంలో ప్రయాణం చేస్తారో, లేదా తిరుగుబాటు చేయవారి జాబితాలో ఉండి తొట్టిల్లుతారో ఒక్కసారి మీరు ఆలోచించండి. చిట్ట చివరి వచనం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనము చూద్దాం. చివరి వచనం అదే. యాకోబు పత్రికలోని చివరి అధ్యాయం చివరి వచనం. పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు. పాపి ఆల్రెడీ ఒక తప్పుడు మార్గంలో ఉన్నాడు. పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. తప్పు మార్గంలో ఉన్న వారిని సన్మార్గములోనికి నడిపించేవాడే ఆత్మలను రక్షించువాడు. ఈరోజు లోకము తెలియక వేరొక మార్గంలో ఉండగా, విశాల మార్గంలో ఉండగా, అది కరెక్ట్ కాదు, ఇరుకు మార్గంలోనికి రండి, కొద్ది కాలము కష్టపడండి, రాజలోకాన్ని సంతరించుకోండి అని చెప్పడానికే ఈ 3 రోజుల సభలు. రాజలోకానికి ఏంటది? రహదారి ఏది అనే ప్రశ్నతో మొదలైంది మొదటి రోజు. ఇది అని మీకు జవాబిచ్చి, నేనే మార్గం అని బోధించిన యేసుక్రీస్తు వారి మాటలు ఉన్న బైబిల్ మనకు చూపిస్తోంది రాజలోకానికి రహదారి. ఈ దారిలో ప్రయాణం చేయండి, ఆయన రాకడలో పాత్రులుగా ఎంచబడండి. ప్రభుచితమైతే త్వరలో మళ్ళీ కలుసుకుందాం. డిసెంబర్ 22వ తారీఖున. నాకు టైం అయిపోయింది, నేను వెళ్ళిపోవాలి. చాలా ఆలస్యం అయిపోయింది నాకు కూడా. 2 నిమిషాలు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. మరి సీడీలు కూడా మీరు తీసుకునే టైం లేదు. ఇప్పుడు త్వరగా ప్యాక్ చేసేస్తారు. ఇప్పుడు నేను ఆమెననగానే ప్రయాణం చేస్తున్నాను. మరి ఎలా డివిడీలు అంటారా? వచ్చే నెల 22కి వస్తాను మళ్ళీ అంబేద్కర్ భవన్లో. అవసరమైన వాళ్ళు అక్కడికి వచ్చి తీసుకోండి. త్వరలో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ లో భాగమైన ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ 6 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ ని కూడా అందిస్తున్నది. వీటి వివరములు మరియు మా ఇతర పరిచర్య వివరములను మా అఫీషియల్ వెబ్సైట్ www.truewisdomtv.com లో పొందగలరు. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ప్రసంగాల డివిడీలు సిద్ధంగా ఉన్నాయి. డివిడీల కోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04065554355 లేదా 8106882392. గమనిక, ప్రతి ఆదివారము మధ్యాహ్నము 2:30 నుండి 5 గంటల వరకు ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమము మరియు
ప్రతి ఆదివారము సాయంత్రము 5:30 నుండి తెలుగు ఆరాధన కార్యక్రమము YMCA సెకండరీ బ్యాండ్ నందు జరుగును. అందరూ ఆహ్వానితులే.